హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను అయితే చాలా బాగున్నానండి. ఇక్కడైతే సాటర్డే నుంచి ఎత్తిన వీడియోస్ని ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నానండి. మా ఆయన అయితే సోమవారం నాడు తిరుపతికి పాదయాత్రగా వెళ్ళారండి. ఆయన బేస్తవారం రోజు తిరుపతి చేరుకొని అక్కడ ఆ రోజు నైట్ కల్లా శ్రీవారి దర్శనం బాగా జరిగిందండి. అక్కడి నుంచి ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం కల్లా 12:30 కల్లా ఇంటికైతే వచ్చేసారండి. దాని తర్వాత నేను ఇంకా ఆయన తెచ్చిన ప్రసాదం అంతా శ్రీవారికి సమర్పించి పూజ చేసుకుంటామని ఇక్కడ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేశాను. దీంట్లో ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తామని ఒక టాపిక్ అయితే ఎత్తుకొచ్చానండి. ఏం లేదండి, సంబంధాలపై మొబైల్ ఫోన్ ప్రభావం. అసలు నేటి జనరేషన్ బంధువులతో ఉండే కనెక్టివిటీ దాని గురించి మాట్లాడతామని ఇక్కడ ఒక టాపిక్ ఎత్తుకొచ్చానండి. అసలు అది స్ట్రాంగ్ ఉంది అని అంటారా అండి? అసలు అది 100% లేనట్టే అనిపిస్తుందండి. మొబైల్స్లో చాటింగ్ వల్ల, వీడియో కాల్స్ వల్ల కనెక్టివిటీ ఈజీ అనిపించినా ఒకరికొకరు నేరుగా మాట్లాడి ఆప్యాయతల్ని పంచుకోవడం అనేది చాలా వరకు తగ్గిందండి. ఫీలింగ్ ఆఫ్ నెగ్లెక్ట్. అసలు ఎక్కువసేపు మొబైల్ యూసేజ్ వల్ల కుటుంబ సభ్యులు మరియు క్లోజ్ రిలేషన్స్ మధ్యన కూడా ఇంపార్టెన్స్ కూడా తగ్గుతున్నట్టే కనిపిస్తుందండి. అసలు పెద్దవాళ్ళు, పేరెంట్స్ ఎక్కువసేపు ఫోన్లో మునిగిపోతున్నారండి ఇప్పుడు. దానివల్ల కూడా పిల్లల్ని పట్టించుకోలేక ఇది అసలు పిల్లలకి ఒంటరితనాన్ని మరియు నిర్లక్ష్య భావనాలకు కూడా దారితీస్తున్నట్టు అనిపిస్తుందండి. అసలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుసుకో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మొబైల్లో బిజీగా ఉంటున్నారండి. దీనివల్ల అసలు నాణ్యమైన ఫ్యామిలీ టైం కూడా కోల్పోతున్నట్టు అనిపిస్తుందండి. అసలు స్టడీస్ కూడా మొబైల్లోనే లింక్ అయిపోయాయండి. అసలు ఈ కరోనా వల్ల స్టడీస్ అంతా మొబైల్ ద్వారానే పిల్లలకు అందుబాటులో ఉండడం వల్ల పిల్లల ఆరోగ్య సమస్యలు, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అని పట్టించుకోకపోవడం, వాళ్ళు తల్లి తండ్రులతో గడిపే వాల్యువైన సమయాన్ని కూడా కోల్పోతున్నారండి. అసలు ఫిజికల్ యాక్టివిటీ ఆ టాపిక్పై వస్తే అసలు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవటం అనేది కూడా చాలా వరకు తగ్గిపోయిందండి. వాళ్ళు స్కూల్ నుంచి రావటం, వాళ్ళు హోంవర్క్ ఏదో చేసుకోవటం, వాళ్ళు ట్యూషన్ అటెండ్ చేయటం, ఇంకా మిగిలిన టైంలో ఫోన్లు చూసుకోవటం, ఇదేనండి ఇప్పుడు జరిగేది పరిస్థితి. అసలు పిల్లలకి ఫుడ్ తినిపించాలన్నా, వాళ్ళని నిద్రపుచ్చాలన్నా అవన్నీ కూడా ఇప్పుడు మొబైల్సే చేస్తున్నాయండి. తల్లి తండ్రులు చేయాల్సిన పనులు అవన్నీ కూడా ఇప్పుడు ఫోన్లే ఆక్రమించుకున్నట్టు అనిపిస్తుందండి. ఏది ఏమైనా అండి, మన అవసరానికి మరియు ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడే మన మొబైల్స్ని అవసరమైన వరకే పరిమితం చేసుకోవాలండి. మనం చుట్టూ ఉండే విషయాల్లో కూడా మనం కనెక్టివిటీగా ఉండడానికి మనం ట్రై చేయాలండి. అప్పుడే మన పిల్లలు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ ఫ్యూచర్కి కూడా అది బాగుంటుంది అని అనిపిస్తుందండి. అందుకని మనం పూర్తిగా మొబైల్స్ వాడకుండా ఉండలేమండి. కానీ ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేసుకొని మనం మిగతా విషయాల్ని కూడా మనం ఫాలో చేసుకోవాలని నా చిన్న ఒక డెసిషన్ అండి ఇది. నా చిన్న అభిప్రాయం ఇక్కడ పంచుకున్నానండి. ఇక్కడ మీతో మాట్లాడుతూ ఇక ముగ్గు ఫినిష్ చేసుకొని ఇంకా పూజలకు కూడా వచ్చేసానండి. ఇక్కడైతే ఆయన తెచ్చిన ప్రసాదం పెట్టి ఇంకా పిండి దీపారాధన చేసుకొని ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నానండి. శ్రీవారి దర్శనం కొంచెం లేట్ అయినా కూడా బాగా తృప్తిగా జరిగిందని ఆయన చెప్పారండి. ఆయన ఆరోగ్యంగానే ఇల్లు చేర్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పూజని ఆయనకి సమర్పించుకొని అందరినీ కూడా చల్లగా చూడమని ఆయన ప్రార్థించుకున్నానండి. ఇక్కడ ఆయన పసుపు బట్టలన్నీ కూడా ఉతికి రెడీ చేసేసానండి. ఇంకా బ్యాగ్లో సర్దేసుకొని ఇంకా దీన్ని భద్రపరుచుకుంటామండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇదేలాగా పాదయాత్ర పోవడానికి అప్పుడు దీన్ని రెడీ చేసుకుంటామండి. ఇంకా ట్యూస్డే రోజు వైకుంఠ ఏకాదశి కదండి. అప్పటికి మేము టికెట్లు
ట్రై చేసామండి. మాకైతే తిరుపతి దర్శనానికి టికెట్లు అయితే దొరకలేదండి. ఇంకా దానికి కావాల్సిన పనులన్నీ వైకుంఠ ఏకాదశి పూజ చేసుకోవడానికి ఇక్కడన్నీ మళ్ళీ క్లీనింగ్లోకి వచ్చేసాను. అసలు ఇదైతే క్లీనింగ్ డాక్టర్ అని ఒక లిక్విడ్ అండి, చాలా బాగుందండి. అస్సలు స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనం వైపర్ వేసి తుడిచేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. నూనె జిడ్డు మనం అసలు ఎక్కువ స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా స్టవ్, మిక్సీ, ఇంకా మనకు ఏవి కరెంటు విషయం కాకుండా ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేసుకునేదానికి చాలా యూస్ఫుల్గా ఉందండి ఈ లిక్విడ్. నేనైతే దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. క్లీనింగ్ డాక్టర్ చాలా బాగుందండి. ఇక్కడైతే పూజ సామాన్ కూడా, ఇదైతే మండే అండి, పూజ సామాన్ కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నానండి. అసలు ఆ భగవంతుణ్ణి పూజ చేసుకోవడానికి పండగలే రావాలి అనేసి ఏమీ అవసరం లేదండి. అసలు ఇంకా పండుగలు వస్తే ఇంకా మనం హుషారుగా మనం ఆ పనిలోకి దిగి మనం ఈ పనులు అనేది స్టార్ట్ చేసుకొని మనం అసలు టెన్షన్గా కూడా ఉంటుందండి. ఈ పనులు మనం చేస్తాము చేయలేము, ఆ టైంకి ఆ పూజ అనేది నిర్వహించుకుంటాము లేదు అనేసి ఆ టెన్షన్లోనే అసలు పనులు అనేది చేసుకుంటూ పూర్తి చేయడానికి మనం ట్రై చేస్తామండి. అసలు ఆ టైం లోపల పనులన్నీ పూర్తి చేసుకొని మన అనుకున్న సమయంలో మన పూజ అనేది ఫినిష్ చేసుకున్నామంటే అసలు ఆ తృప్తే అలాది అండి. ఇంకా మండే నైట్ అండి ఇది. పిల్లలు రాగి సేమియా పిట్ అడిగారండి, దాన్ని ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీ అండి. రాగి సేమియా రెడీగానే ఇప్పుడు మనకు దొరుకుతుంది. దాన్ని ఏం లేదండి, ఒక 3 మినిట్స్ నీళ్ళల్లో వేసి ఎత్తేసి దాన్ని ఒక 5 మినిట్స్ ఆవిరిలో ఉడకపెట్టుకునేసి మన ఇక్కడ కోకోనట్ దాన్ని తురిమి ఇక్కడ వేసుకున్నానండి. దాంతో ఇక్కడ జాగరీ పౌడర్ దాన్ని వేసుకొని దాంట్లోనే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకునేసి దీన్ని మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి నెయ్యిలో వేపుకున్న క్యాష్యూస్, కిస్మిస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ క్విక్గా కూడా చేసేయచ్చండి. ఈ రెసిపీ అనేది ఆ రోజు డిన్నర్కి మాకు రెడీ చేసుకున్నామండి. అసలు మనకి పనులు ఎక్కువైనప్పుడు డిన్నర్ చేయడానికి కూడా టైం లేక ఇంకా టైర్డ్నెస్ ఎక్కువైనప్పుడు ఇలాంటి ప్యాకేజ్ ఫుడ్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఇవి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇంకా ఇవాల్టి మంగళవారం రోజు పొద్దున్నే చేసుకున్న వైకుంఠ ఏకాదశి పూజ అండి. అందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈరోజు వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి.